Coffee with Shobha. మధ్యలో నాకు తెలుసు అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక అంటే ఫ్యామిలీతో ఏదైతే ఈ యాక్సిడెంట్ పేరెంట్స్ ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కోమాకి వెళ్ళావు. సో కోమా నుంచి అంటే ఎలా ఓవర్కమ్ అయ్యావు నువ్వు? మ్యాంగ్లూర్ తీసుకుని వెళ్ళారు వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత. అక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. మా ఫ్యామిలీలో ఒకరు ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, ఈ మామ. సో తనను అప్పటి నుంచి నన్ను అడిగేవారంట, పేరెంట్స్ ఉన్నప్పుడు 10th నుంచి పెళ్లి చేసుకోమని అడిగేవారు. బట్ తన ఏజ్ 34, అప్పుడు నాకు 14, 15. సో అలా అప్పుడు నాన్నతో అడిగేవారంట. బట్ నాన్న నీకు ఇవ్వడానికి ఎంత, నా పాపని నేను ఏదైనా చంపేస్తాను సో ఇవ్వను అని అది ఒకటి ఉండిపోయింది. సో వన్స్ పేరెంట్స్ డెత్ అయిన తర్వాత మళ్ళీ నన్ను మ్యాంగ్లూర్ తీసుకుని వెళ్ళారు. అక్కడ వేలన్షా హాస్పిటల్లో ఆల్మోస్ట్ 32 days అక్కడే ఉన్నా. వన్స్ కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో తన నుంచి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. ద మెయిన్ నేను బయటకు వచ్చి నా లైఫ్ లీడ్ చేయడానికి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అంటే తనే కాబట్టి. సో ఎక్కడెక్కడో టచ్ చేయడము, బట్ బాడీలో స్వాధీనం లేదు నాకు. పడుకుంటే నాకు ఫేస్ లో మాత్రం తెలుస్తుంది, కానీ ఆ కోమ నుంచి బయటకు వచ్చేంత వరకు మనం శవగానే ఉంటాం కదా, బాడీలో ఏం పని చేయదు. అట్లీస్ట్ ఎవరో వచ్చి మన దగ్గర ఏదో చేస్తున్న తెలుస్తుంది, అట్లీస్ట్ ఆ చేతిని వచ్చి ఇలా అనడానికి కూడా నాకు శక్తి లేదు. ఎవరికైనా అట్లీస్ట్ చేస్తున్నారు అంటే ఎవరైనా వినాలి కదా. అట్లీస్ట్ ఓకే నీ సమస్య ఏంటి, నీకు ఏం జరుగుతుంది, అట్లీస్ట్ వినడానికి ఒకరు ఎవరైనా ఉండాలి కదా. అక్కడ ఎవరు లేరు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీగా ఉన్నారు. అరే మా ప్రాపర్టీస్ ఎలా తీసుకుందాంలే, ఎలా ఏంటి, ఎలా దాంట్లోనే ఉండిపోయారు. అది ఇంకెప్పుడు నేను కొంచెం నాకు నడవడానికి స్టార్ట్ చేశాను, అప్పుడు థింక్ చేశాను నేను కొంచెం ఓకే ఇది కావాలని నాకు ఎలాగైనా వెళ్ళిపోవాలి నేను. వన్స్ నాకు ఎప్పుడు నడవడానికి తెలిసిందో నాకు, దెన్ కొన్ని డేస్ అక్కడే నుండి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసా. మ్యాంగ్లూర్ నుంచి బెంగళూరు వచ్చేసాను అనమాట. బెంగళూరు వచ్చిన తర్వాత ఏం తక్కువ ఉంటుందా, అయ్యయ్యో డబ్బులు కావాలి, డబ్బులు లేవు. 350 rupees రెడ్ బస్ లో వచ్చాను. ఈ రెడ్ బస్ కాదు, ఆ రెడ్ బస్ డకోటా ఎక్స్ప్రెస్. సో అక్కడి నుంచి వచ్చి అట్లీస్ట్ మిడిల్ నైట్ లో రీచ్ అయ్యాను అనమాట. 12:30 రీచ్ అయ్యాను. బస్ లేవు ఎక్కడికి వెళ్ళడానికి. యశ్వంతపూర్ లో ఒక తెలిసినది పీజీ ఉండింది, అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. అది కూడా 350 rupees దొంగతనం చేసుకొని వచ్చా ఇంటి నుంచి. అక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు 5-6 rupees అయినా ఉంది. ఇప్పుడు నేను ఆటోలో వెళ్తానంటే డబ్బులు అడుగుతారు, అంటే 1.5 అడుగుతారు. 5 o'clock BMTC బస్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలంటే ఏం చేయాలి, బస్ స్టాండ్ లో కూర్చోవాలి. యు నో వెరీ వెల్ మన మెజెస్టిక్ బస్ స్టాండ్, సూపర్ బస్ స్టాండ్. అప్పుడు తెలియదు ఏది కూడా. అరే నువ్వు 200 rupees వస్తావంటే సరే అన్న నేను వస్తా అనేదాన్ని. తర్వాత వాళ్ళ లుక్కు అన్న నేను రాను అని, అక్కడ షాప్స్ అన్ని ఉంటాయి కదా, 24 hours ఓపెన్ కదా అక్కడ. సో అక్కడ పక్కన వెళ్ళి కూర్చోదాన్ని నేను. అలా టైం గడిపి 5 o'clock BMTC బస్ ఉంది, 6 rupees. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళతో ఏదో చిన్న వేసుకున్నది ఒక చైన్ ఉండింది, అది గిరిమి. సో దాంట్లో ఫ్లడ్ చేసేసి అది కూడా యూ బిలీవ్ ఆర్ నాట్, ఆ చిన్న గోల్డ్ చైన్ కి నాకు అది కూడా మోసం చేశారు. 500 rupees తీసుకున్నారు అసలు. అంటే నాకు పెట్టి ఎంత డబ్బులు తీసుకోవాలనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు అది కూడా మోసం, అది కూడా పోయింది. సో ఈ ఇన్సిడెంట్ అన్ని జరిగిన తర్వాత ఒక బేబీని అయితే నువ్వు అడాప్ట్ చేసుకున్నావు. చాలా సంవత్సరం నీతోనే ఉంది కదా. బిగ్ బాస్ వెళ్ళక ముందు తనకి ఇక్కడ ఇది ప్రాబ్లం ఉండింది, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ కాదు, అది నాకు తెలియలేదు తీసుకున్నప్పుడు. బికాజ్ అప్పుడంతా నాకు డబ్బులు ఉండేది కాదు కదా, వెళ్ళి ఏదో టెస్ట్ చేయించి అది ఉన్న దాంట్లో ఏదో చూసుకునేదాన్ని. వేరే అనాథాశ్రమంలో పెట్టి అక్కడ ఒక రూమ్ పెట్టి ఇంకొక నాయిని పెట్టి నీ ఇంట్లో తీసుకొచ్చి చూసుకోలేదు. ఎలా నేనే తిరుగుతూ ఉంటాయి ఇంకా ఎక్కడ చూసుకుంటానని అక్కడ ఒకరిని పెట్టేదాన్ని. సో A to Z నాదే ఉండేది. తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి సగం ఊపిరి బయటకు వచ్చేది, సగము ఇలా వచ్చేది. ఇలా తనకి ఏదైనా నార్మల్ గా చిన్న హోల్ ఉండేది ఇక్కడ. ఎప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి తెలియదు కదా, సో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అది ఇది అని. సో అప్పుడు ఎక్కువ అయ్యి అది కొంచెం తనకి ఊపిరి తీసుకోవడానికి బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. ఒక ఆపరేషన్ కూడా జరిగింది, బట్ అవ్వలేదు.
నాదే మిస్టేక్ అనుకున్నా. బికాజ్ నాకు అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించి అంత పెద్ద ఆపరేషన్ చేయడానికి మేబీ నాకు అవ్వలేదేమో, మైట్ బి నాదే రాంగ్ ఉంటుంది. చాలా వరకు ఫేస్ చేసావు ఆయన కీర్తి, అండ్ నేనే కాదు చాలా మందికి కూడా తెలుసు కీర్తి గురించి ఏంటో అనేసి. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత లైఫ్ అనేది చాలా వరకు చేంజెస్ చూసే ఉంటావు. సో కాబట్టి ఎప్పుడు అంతే ఇలాగే హ్యాపీగా ఉండు, బికాజ్ ఏది జరిగినా మంచిదికే, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ రీజన్, మేబీ అవన్నీ అవ్వడం వల్ల మేబీ ఇప్పుడు బాగా ఉన్నావు లైఫ్ లో. అండ్ ఎస్ అంతే చెప్పగలను, బికాజ్ ప్రతి ఒక్కరికి ఎలా చెప్తారో ఇన్స్పిరేషన్ అనేది యు ఆర్ స్ట్రాంగ్, నిజంగా యూర్ టూ స్ట్రాంగ్. అండ్ నా క్వశ్చన్ అయితే చాలా వరకు అడిగాను, చాలా వరకు ఆన్సర్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.